కల్కి మూవీలో చూపించినట్లుగా నిజంగానే అవతారం వస్తుందో లేదో తెలియదు కానీ బట్ ఈ ఆరావళి రేంజెస్ చుట్టూ జరుగుతున్న ఈ మైనింగ్ మాఫియా చేసే దారుణాల వల్ల మాత్రం వినాశనం అయితే తప్పదు. ఢిల్లీలో ఆల్రెడీ వాటర్ స్కేర్సిటీ ఉంది అండ్ నౌ ఈ ఆరావళి పర్వతాలు నిజంగా పోతే ఫ్యూచర్లో వాటర్ వార్స్ మాత్రం ఖాయం. ఎక్కడో ఉండే ఆరావళిస్ని నరికితే హిమాలయాస్ దగ్గర ఐస్ కరగడం, ఆ హిమాలయాస్ దగ్గర ఐస్ కరగడం వల్ల ఇక్కడ బీహార్, మహారాష్ట్ర, ఆ కింద ఉండే స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మంచిగా పంట పండించగలిగే ఫర్టైల్ ల్యాండ్ ఎక్కడైతే ఉందో అక్కడ మొత్తం నీళ్ళమయం అవుతుంది. బట్ ఇలా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ఇల్లీగల్ గా మైనింగ్ చేశారు, జరిగింది. ఎర్త్ ప్రొవైడ్స్ ఇనఫ్ టు సాటిస్ఫై ఎవ్రీ మ్యాన్స్ నీడ్ బట్ నాట్ గ్రీడ్. గైస్, మీరు కల్కి మూవీ చూసే ఉంటారు రైట్? ఆ మూవీ స్టార్టింగ్ లో మనకి ఎన్నో డెజర్ట్ షాట్స్ కనిపిస్తూ ఉంటాయి. కంప్లీట్ మూమెంట్ అంతా డెజర్ట్ లోనే ఉంటుంది. మరి కాశీకి వెళ్ళే దారిలో మనం యూజువల్లీ రియాలిటీలో యాజ్ ఆఫ్ నౌ ఎన్నో చెట్లు ఉన్నాయి, ఎన్నో నదులు ఉన్నాయి, చాలా లష్ గ్రీన్గా ఉంటుంది. మరి అక్కడేంట్రా నాగశ్వన్ అసలు ఆ మూవీలో అలా చూపించారు, ఏమన్నా ఫ్యాంటసీయా తలైవా అని అనుకోనే ఉంటారు రైట్? బట్ ప్రెజెంట్ సుప్రీంకోర్టు డెసిషన్ వల్ల ఒక్కవేళ నిజంగానే ఆ గ్రీన్ వాల్ అయినటువంటి ఆరావళీస్ని డిమినిష్ చేస్తే కల్కి మూవీలో చూపించినటువంటి ఆ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో మన ఫ్యూచర్ ట్రైలరే. ఒక్కవేళ ఈ ఆరావళి పర్వతాలు నిజంగా డిమినిష్ అయిపోతే 2898 AD వరకు వెయిట్ చేయని అవసరం లేదు. 2050లోనే మనం ఆ డెజర్ట్స్ ని డైరెక్ట్ గా చూడొచ్చు. కల్కి మూవీలో చూపించినట్లుగా నిజంగానే అవతారం వస్తుందో లేదో తెలియదు కానీ బట్ ఈ ఆరావళి రేంజెస్ చుట్టూ జరుగుతున్న ఈ మైనింగ్ మాఫియా చేసే దారుణాల వల్ల మాత్రం వినాశనం అయితే తప్పదు. నేను ఈ ఆరావళి పర్వతాలకి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నానో ముందు ముందు మీకే అర్థమవుతుంది. ఆరావళీస్ అంటే కేవలం ఒక రాళ్ల గుట్ట మాత్రమే కాదు, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ అ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ ద నార్త్ ఇండియా. మనకి నార్త్ ఈస్ట్ లో ఉండే హిమాలయాస్ ఎలా అయితే ప్రొటెక్షన్ ఇస్తాయో అదే విధంగా ఈ ఆరావళీస్ వెస్ట్ సైడ్ నుంచి మనకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయి. హిమాలయాస్ వల్ల మనకి ఎనిమీ కంట్రీస్ నుంచి యాజ్ వెల్ యాజ్ ఆ కోల్డ్ విండ్స్ ఏవైతే ఉంటాయో ఆ కోల్డ్ విండ్స్ ఇండియాలోకి రాకుండా హిమాలయాస్ ఎలా అయితే షీల్డ్ గా యాక్ట్ చేస్తుందో అదే విధంగా ఆరావళీస్ గుజరాత్ నుండి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ స్ట్రెచ్ అవుతాయి ఢిల్లీ వరకు. ఆ స్ట్రెచ్ ఏదైతే ఉందో ఆ స్ట్రెచ్కి అవతల వైపు అంటే టు ద వెస్ట్ సైడ్ ఆర్ఎల్స్ మనం కొంచెం ఎట్లా చెప్పాలంటే నార్త్ వెస్ట్ అని చెప్పచ్చు. ఆ నార్త్ వెస్ట్ సైడ్లో థార్ డెజర్ట్ ఉంది. ఆ థార్ డెజర్ట్లో వచ్చే డెజర్ట్ స్టార్మ్స్ కావచ్చు, విండ్స్ కావచ్చు, ఆ విండ్స్ ఆరావళి పర్వతాలు దాటి నార్త్ ఇండియాలోకి రాకుండా యాజ్ వెల్ యాజ్ పైకి ఢిల్లీలోకి చొచ్చుకుపోకుండా ఆపేది ఈ ఒక గ్రీన్ షీల్డ్ లా, ఒక గ్రీన్ వాల్ లా యాక్ట్ అయ్యేది ఈ ఆరావళి పర్వతాలే. ఇండియాకి ఆరావళి రేంజెస్ ఓన్లీ గ్రీన్ వాల్ మాత్రమే కాదు, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కోసం కూడా మేజర్ సోర్స్. ఆరావళీస్లో ఉండే క్రాక్స్ వల్ల ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ వర్షం నీళ్ళని నిలువ చేసి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసే ఒక మేజర్ బాడీ ఇస్ ఆరావళి పర్వతాలు. ఢిల్లీలో ఆల్రెడీ వాటర్ స్కేర్సిటీ ఉంది అండ్ నౌ ఈ ఆరావళి పర్వతాలు నిజంగా పోతే ఫ్యూచర్లో వాటర్ వార్స్ మాత్రం ఖాయం. జియోగ్రఫీ డిసైడ్స్ అవర్ ఎకానమీ అనే మాట వినే ఉంటారు. ఇట్స్ యాక్చువల్లీ అ ఫ్యాక్ట్. నేను ఇందాకే మీకు ఆరావళీస్ అనేది ఢిల్లీ ఆర్ నార్త్ ఇండియా రీజన్కి ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లా యాక్ట్ చేస్తుంది అని చెప్పాను ఫ్రమ్ ద థార్ డెజర్ట్లో వచ్చే ఆ శాండ్ స్టార్మ్స్ నుంచి. ఒకవేళ ఆరావళి పర్వతాలు లేవు అనుకుందాం, నిజంగానే కొట్టేశారు అనుకుందాం, అప్పుడు ఈ శాండ్ స్టార్మ్స్ ద్వారా వచ్చే ఇంపాక్ట్ ఏందో ఫస్ట్ మీకు చెప్తాను, అర్థం చేసుకోండి. ఆరావళీస్ అనేది బౌండరీ అని చెప్పాను. ఒకవేళ బౌండరీ లేదు, ఆ శాండ్ డైరెక్ట్ గా విండ్ ఎప్పుడైతే వస్తుందో విండ్ మూమెంట్ వల్ల లేకపోతే వెస్టర్లీస్ మూమెంట్ వల్ల ఆ విండ్ డైరెక్ట్ గా వెళ్ళి హిమాలయాస్ని హిట్ చేస్తుంది. శాండ్కి ఏంటంటే హీట్ని క్యాప్చర్ చేసే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. సో క్లైమేట్ చేంజ్ గురించి మనం వింటూనే ఉన్నాం. క్లైమేట్ చేంజ్కి మేజర్గా మనం ఏమేమి మాట్లాడుతున్నాం, ఒకటేమో గ్రీన్ హౌస్ గ్యాసెస్ మాట్లాడుతున్నాం. అట్ ద సేమ్ టైం వాటర్ లెవెల్స్ ఆర్క్టిక్లో, అంటార్క్టిక్ ఓషన్లో వాటర్ ఏదైతే ఉందో గ్లేషియర్స్ ఏవైతే ఉన్నాయో కరిగిపోవడం వల్ల వాటర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతుంది అనే దాని మీదనే కదా ఈ క్లైమేట్ చేంజ్ గురించి మనం ఇన్ని COPs వస్తున్నాయి. రీసెంట్గా కూడా జరిగింది ఒక COP రైట్. యునైటెడ్ నేషన్స్లో ఉండే వేరియస్ బాడీస్ లైక్ రీసెంట్ COP గురించి మాట్లాడుతున్నాం కదా, COP 2025 ఏదైతే బ్రెజిల్లో జరిగిందో ఈ క్లైమేట్ చేంజ్ గురించి కదా వాళ్ళంతా డిస్కస్ చేస్తున్నారు. ఆరావళి పర్వతాలని కొట్టేసాము అనుకున్నాం, నేను అదే చెప్తున్నాను కదా, శాండ్ వచ్చి అక్కడ హిమాలయాస్కి డిపాజిట్ అవుతుంది. శాండ్ హిమాలయాస్కి డిపాజిట్ అవుతుందంటే టెంపరేచర్లో వేరియేషన్ వస్తుంది. టెంపరేచర్ వేరియేషన్ వచ్చిన వెంటనే నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఏంటి, ఐస్ మెల్ట్ అవ్వడం. ఆల్రెడీ బీహార్లో అండ్ చుట్టుపక్కల ఉండే ఏరియాస్లో ఫ్లడ్ సిస్టమ్స్ చూస్తూనే ఉంటాం. మాన్సూన్ కొంచెం మంచిగా వచ్చిందంటే బీహార్ ఫ్లడ్ అయిపోద్ది అండ్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్ బెంగాల్ దగ్గర పాస్ అయ్యే ఈ రెండు కలిసి ఎప్పుడైతే ఫ్లో అవుతాయి అక్కడ కూడా ఫ్లడ్డింగ్ చూస్తున్నాం. ఇప్పుడు హిమాలయాస్ మెల్ట్ అవ్వడం వల్ల ఇంకొంచెం వాటర్ లెవెల్స్ పెరిగిపోతే ఆబ్వియస్లీ ఆ రీజియన్స్ మొత్తం కూడా ఫ్లడ్స్ ఇంకా ఎక్కువైపోతాయి కదా. సో ఇట్స్ లైక్ అ డామినో ఎఫెక్ట్. పర్వతాలని అడవిని నరిగితే
ఊరంతా మునిగిపోయినట్లు ఎక్కడో ఉండే ఆరావళిస్ ని నరికితే హిమాలయాస్ దగ్గర ఐస్ కరగడం, ఆ హిమాలయాస్ దగ్గర ఐస్ కరగడం వల్ల ఇక్కడ బీహార్, మహారాష్ట్ర, ఆ కింద ఉండే స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మంచిగా పంట పండించగలిగే ఫర్టైల్ ల్యాండ్ ఎక్కడైతే ఉందో అక్కడ మొత్తం నీళ్లమయం అవుతుంది. సో ఇంతసేపు క్లైమేట్ చేంజ్ వల్ల హ్యూమన్స్ మీద ఇంపాక్ట్ ఏందో మాట్లాడుకున్నాం. మరి ఆరావళిస్ కొట్టేయడం వల్ల వైల్డ్ యానిమల్స్ మీద ఏ రేంజ్ లో ఇంపాక్ట్ ఉందో తెలుసా మీకు? వైల్డ్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే ఒక పక్క రంతంబోర్ టైగర్ రిజర్వ్, ఇంకో పక్క సరిస్కా టైగర్ రిజర్వ్. ఈ రంతంబోర్ అండ్ సరిస్కా టైగర్ రిజర్వ్ కి ఒక హైవేలా యాక్ట్ చేస్తుంది ఏంది ఈ ఆరావళి రేంజ్. ఇప్పుడు ఆ హైవే మైనింగ్ వల్ల ఒకవేళ బ్రేక్ అయిందంటే అక్కడ ఉండే వైల్డ్ యానిమల్స్ ఐసోలేటెడ్ అయిపోయి ఇన్బ్రీడింగ్ వల్ల వీక్ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకొని అక్కడ ఉండే టైగర్స్ కావచ్చు, లెపర్డ్స్ కావచ్చు, వేరియస్ వైల్డ్ యానిమల్స్ ఎక్స్టింక్ట్ అయిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. మనం మన గ్రీడ్ కోసం వాళ్ళ ఇల్లు కొట్టేస్తున్నాం. ఆరావళి పర్వతాలు కేవలం పర్వతాలు మాత్రమే కాదు, అక్కడ ఫారెస్ట్ ఏరియా ఉంది అని కూడా చెప్పాను కదా ఇంతకు ముందే మీకు. సో ఆ ఫారెస్ట్ ఏరియాలో ఆల్మోస్ట్ 400 స్పీషీస్ ఆఫ్ యానిమల్స్, 200 స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఢిల్లీ లాంటి సిటీస్లో ఎప్పుడైతే పొల్యూషన్ బాగా పెరిగిపోతుందో ఆరావళీస్ యాక్చువల్లీ యాక్ట్ యాస్ ఎయిర్ ప్యూరిఫైయర్స్. కొద్దో గొప్ప ఆ ఢిల్లీలో ఉండే AQI లెవెల్స్ ఆ మాత్రం ఉన్నాయంటే ఆరావళీసే కారణం. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ని ఇప్పుడు ఈ మైనింగ్ మాఫియా లాగేసుకుంటోంది. కళ్ళు పోయాక సూర్య నమస్కారాలు చేసినట్లు మొత్తం నాశనం అయిపోయాక కార్బన్ క్రెడిట్స్ అని, ఆక్సిజన్ ప్లాంట్స్ అని తిప్పలు పడితే ఏం ఉపయోగం చెప్పండి? ఆరావళీస్ పర్వతాల యొక్క ఇంపార్టెన్స్ మనం అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ఏదైతే ఉందో ఆ 100 మీటర్ స్కామ్ ఏంటో డీప్ డైవ్ చేద్దాం. సుప్రీంకోర్టు ఒక కొత్త డెసిషన్ ఇచ్చిందనమాట. ఆ రూల్ ఏంటంటే ఒక హిల్ హైట్ సరౌండింగ్స్ నుంచి 100 మీటర్స్ కంటే ఎక్కువ ఉంటే అది ఆరావళి రేంజెస్ కింద ఉంటుంది. అంటే అదొక ఎకో సెన్సిటివ్ ఏరియా. సో మీరు అక్కడ మైనింగ్ యాక్టివిటీస్ చేయకూడదు. ఒకవేళ 100 మీటర్స్ కంటే తక్కువ ఉంటే దాంట్లో మీరు మైనింగ్ యాక్టివిటీస్ కావచ్చు అండ్ ఇట్ ఇస్ యాక్చువల్లీ ఫ్రీ ఫ్రమ్ ప్రొటెక్షన్ ఆర్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ లాస్. ఇక్కడ ఉండే ఒక మేజర్ లూప్ హోల్ ఏంటో తెలుసా? ఇక్కడ ఈ 100 మీటర్స్ ఏదైతే చెప్తున్నారో ఆ 100 మీటర్స్ మెజర్మెంట్ అనేది మీన్ సీ లెవెల్ నుంచి తీసుకోవట్లేదు, మనం అక్కడ ఉండే ఒక సరౌండింగ్ ఏరియా నుంచి తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్కి వచ్చిన ఒక బిల్డరే ఉన్నారనుకుందాం, వాళ్ళు మెజర్ చేశారు ఈ హిల్ హైట్ ఒక 102 మీటర్స్ వచ్చింది అనుకుందాం. 102 మీటర్స్ వస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సరౌండింగ్ ఏరియా నుంచి హైట్ మెజర్మెంట్ తీసుకుంటే 100 మీటర్లు రావాలి. కాబట్టి ఆ చుట్టుపక్కల ఏదైతే ఉందో కొంచెం కంకర వేయడమో లేకపోతే ఆ ల్యాండ్ హైట్ పెంచేసి అక్కడి నుంచి ఇప్పుడు మెజర్ చేస్తే 100 మీటర్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ మేము మైనింగ్ చేయగలం. సింపుల్, వెరీ సింపుల్. ఫ్యాక్చువల్లీ 93% of the Aravalli hills are below 100 meters. Just imagine the scam. 93% of the Aravallis అంటే ఆల్మోస్ట్ 1100 ప్లస్ హిల్స్. ఈ హిల్స్ అన్నిటి మీద ప్రొటెక్షన్ పోయినట్లే. ఆ పర్టికులర్ మైనింగ్ చేసే ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో మెజర్ చేసేటప్పుడు జస్ట్ కింద శాండ్ లెవెల్ ని పెంచుకుంటూ పోతే సరిపోద్ది. ఆరావళి ఆ పర్టికులర్ హిల్ ఏదైతే ఉందో అది మన సుప్రీంకోర్టు ఇచ్చిన రూల్ ప్రకారంగా రాదు కాబట్టి ఇక్కడ మేము మైనింగ్ చేసుకోవచ్చు, తవ్వేసుకోవచ్చు. 1980s నుంచి గోల్డ్ రష్ లాగా దేశీ పత్తర్ అంటే నేటివ్ గా ఉండే ఆ రాక్స్ ఏవైతే ఉన్నాయో దానికి వాల్యూ ఎక్కువ ఉండడం వల్ల సో దాని మార్కెట్లో జస్ట్ అలా విపరీతంగా అమ్మేస్తున్నారు. స్టాటిస్టిక్స్ ప్రకారంగా మాట్లాడాలంటే రాజస్థాన్లో 128 హిల్స్లో ఎట్ ప్రెసెంట్ 31 హిల్స్ పూర్తిగా మటుమాయం, వానిష్ అయిపోయాయి. దే ఆర్ రైట్ నౌ ప్లెయిన్స్. 2002లో కోర్టు క్యాంట్ ఎన్క్లేవ్ అనే దాని మీద బ్యాన్ వేస్తుంది, మీరు ఇలా తవ్వకాలు చేయకూడదు అని చెప్పి. బట్ ఇలా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ఇల్లీగల్ గా మైనింగ్ చేశారు, జరిగింది. అండ్ రీసెంట్ గా జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ ఏమన్నారంటే కొత్తగా అంటే న్యూ మైనింగ్ లైసెన్సెస్ మీద మేము టెంపరరీ బ్యాన్స్ పెట్టాము, సో మీరు ఊహించినంత వేగంగా అయితే అక్కడ ఏం జరగదు అని అంటున్నారు. బట్ దీస్ ఆర్ జస్ట్ టెంపరరీ బ్యాన్స్. ఇక్కడ భయం ఏంటంటే జార్ఖండ్లోని సరందా ఫారెస్ట్లో కూడా ఇదే విధంగా చెప్పారు, కొత్త మైనింగ్ లైసెన్సెస్ ఇవ్వట్లేదు కాబట్టి మీరు అంత భయపడకండి అని చెప్పి. బట్ కట్ చేస్తే ఏం జరిగిందంటే ప్రెషర్స్ వల్ల మైనింగ్కి పర్మిషన్ ఇచ్చేశారు. సేమ్ అదే హిస్టరీ మళ్ళీ ఆరావళీస్లో కూడా రిపీట్ అయితే కాన్సిక్వెన్సెస్ ఆర్ వెరీ వెరీ సివియర్. 2.5 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ ఆరావళి పర్వతాలు ఒక్కవేళ మటుమాయం అయిపోతే నువ్వు ఎంత ఏఐ టెక్నాలజీ వాడినా, ఎంత మోడర్న్ టెక్నాలజీ వాడినా వాటిని మళ్ళీ తిరిగి తీసుకురావడం అనేది ఇంపాసిబుల్. ఇట్స్ లైక్ పర్మనెంట్ ఎకలాజికల్ పాయింట్ ఆఫ్ నో రిటర్న్. మరి ఇంత జరుగుతున్నా, ఇంత తెలిసినా గవర్నమెంట్ ఎందుకు ఇంకా పుష్ చేస్తూనే ఉంది? ఫాలో ద మనీ. 2024 ఎలక్షన్స్ అప్పుడు ఎలక్టోరల్ బాండ్ స్కామ్ బయటకు వచ్చింది, రైట్? పెద్ద మైనింగ్ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ వేదాంత గ్రూప్, రూలింగ్ పార్టీస్ కి సమ్ కైండ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ మనీ, సమ్ క్రోర్స్ ఆఫ్ మనీ వాళ్ళు చందాగా ఇచ్చున్నారని చెప్పి మీరు వినే ఉంటారు న్యూస్ లో. అన్ని 100 కోట్లు చందాగా ఇచ్చాయి. సో ఇప్పుడు రిటర్న్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రావాలి కదా, మనం ఇచ్చామంటే దానికి రిటర్న్స్ కావాలి కదా. ఛత్తీస్గఢ్ లో హస్దియో ఫారెస్ట్ పోయింది, ఒడిస్సాలో మైన్స్ మళ్ళీ ఓపెన్ అయిపోయాయి. నౌ
ఇట్స్ ద టర్న్ ఆఫ్ ఆరావలి. ఇది డెవలప్మెంట్ అనాలా లేకపోతే ప్యూర్లీ బిజినెస్ అని అనాలా? ఆ వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ కి ఇప్పుడు రిటర్న్స్ కావాలి కాబట్టి అసలు ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ జోన్స్ ఒక డెఫినేషన్నే మార్చేస్తున్నారు. అదే ఇప్పుడు జరిగింది. 100 మీటర్స్ ఏదైతే మనం చెప్తున్నానో మీకు ఆరావలీస్ ఏదైతే సుప్రీంకోర్టు కొత్త రూల్ తీసుకొచ్చిందో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇట్. ఎన్వైరన్మెంట్ మినిస్టర్ కూడా ఏమంటున్నారంటే అసలు మేము మైనింగ్ రిలాక్సేషన్స్ అంత ఈజీగా ఇవ్వడం లేదు, సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్, ఇట్ ఈస్ ఆల్ సేఫ్ అని చెప్తున్నారు. కాకపోతే రాజస్థాన్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా 27,000 ఇల్లీగల్ మైనింగ్ కేసెస్ నడుస్తున్నాయి. అఫీషియల్ డేటాలోనేమో జస్ట్ 1 టన్ మైనింగ్ జరుగుతుంది అంటే డ్రోన్ సర్వేస్లో మాత్రం దానికి 2 ఇంతలు జరుగుతున్నట్లు క్లియర్గా డేటా బయటకు వస్తుంది. ఇంకా హర్యానాలో ఉండే ఆ రియల్ ఎస్టేట్ మాఫియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్రెడీ 8% ఆఫ్ ద ఆరావళి రేంజెస్ ని ముక్కల్లా తునకలు చేసేసారు. ఈ విషయాలన్నీ చూస్తుంటే నాకు మహాత్మా గాంధీ గారు చెప్పిన ఒక కోట్ గుర్తుకొస్తుంది, ఎర్త్ ప్రొవైడ్స్ ఇనఫ్ టు సాటిస్ఫై ఎవ్రీ మ్యాన్స్ నీడ్ బట్ నాట్ గ్రీడ్. ఇప్పుడు ఈ ఆరావళి మైనింగ్ తోనే ఇక్కడ దాకా ఆగిపోతారేమో అని అనుకుంటున్నారేమో. నో, దేర్ నెక్స్ట్ టార్గెట్ ఇస్ అండమాన్ నికోబార్. ది గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి మీరు వినే ఉంటారు. ఆల్మోస్ట్ 1.8 crore ట్రీస్ అంటే అక్షరాల 18 million ట్రీస్. ఇక్కడ మినిస్టర్స్ అండ్ ఎవరైతే రూలింగ్ పార్టీ ఉందో వాళ్ళు చెప్పే లాజిక్ వింటే అసలు మైండ్ పోతుంది అనమాట. నికోబార్లో చెట్లు నరికేసి హర్యానాలో అండ్ మధ్యప్రదేశ్లో చెట్లు నాటుతాము, అక్కడ గ్రీనరీ పెంచుతాము. ఇది ఎలా ఉందంటే తలకి దెబ్బ తగిలితే మోకాలకి అపాయింట్మెంట్ రాసుకున్నట్లు. నికోబార్స్ ఎకోసిస్టమ్ ఇస్ వెరీ ప్రిస్టీన్. ఆ ఎకోసిస్టమ్ డిస్టర్బ్ చేసేసి హర్యానాలో ఎఫారెస్టేషన్ చేస్తున్నాము అనేది గ్రీన్ వాషింగ్ స్కామ్ అనే చెప్పాలి. ఇంకా ఇలాంటివి ఇంకా జరగకూడదు, ఎకోసిస్టమ్ అనేది వెరీ ప్రెషియస్ అని చెప్పి పోరాడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందులో వన్ ఆఫ్ ద పర్సన్ ఇస్ సోనం వాంగ్చుక్. నేను మీకు ముందుగానే చెప్పినట్లు బిల్డింగ్ కుప్పకూలిపోయింది అనుకోండి మళ్ళీ కట్టుకోవచ్చు, కానీ 2.5 billion year ఓల్డ్ పర్వతాలు నాశనం అయిపోతే, ఆ ఎకోసిస్టమ్ వన్స్ నాశనం అయిపోతే టెక్నాలజీ ఎంత డెవలప్ అయితే ఏముంది. సో మనం అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీ ఎంత ముందుకి పోయినా కూడా వీ హ్యావ్ టు ఫాల్ బ్యాక్ ఇన్ టు ద నేచర్స్ ల్యాప్. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఆ విషయం గురించి మనం ఫైట్ చేయాలి అనేదే ఈ వీడియో యొక్క ఉద్దేశం. సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు జైలుకి వెళ్ళినా కూడా ఇప్పటికీ ఫైట్ చేస్తున్నారు. మరి మనం కనీసం సోషల్ మీడియాలో అయినా మన వాయిస్ రేస్ చేయకపోతే కల్కి మూవీలోని ఆ డెజర్ట్ లైఫ్ కి వెల్కమ్ చెప్పినట్లే. కాన్స్టిట్యూషన్ లో బోల్డ్ లెటర్స్ లో ఉంటుంది, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా గివ్ టు అవర్ సెల్స్ దిస్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి. అంటే పీపుల్ ఈ డెమోక్రసీలో ఉండే పీపుల్ కి అల్టిమేట్ పవర్ ఉంది అని అర్థం. కాన్స్టిట్యూషన్ లో మనమే సుప్రీం, కానీ మనం అంటే జనం సైలెంట్గా ఉంటే ఈ కార్పొరేట్కి వాళ్ళ ప్రాఫిట్స్ మాత్రమే చూస్తారు అండ్ మన సైలెన్సే వాళ్ళకు ఒక ఆయుధం. ఫైనల్గా కంక్లూజన్గా చెప్పేది ఒక్కటే, స్టాప్ ద గ్రీడ్ అండ్ సేవ్ ద షీల్డ్. షేర్ దిస్ వీడియో అండ్ రేజ్ యువర్ వాయిస్. ఈ పర్టికులర్ వీడియోలోని అనాలిసిస్, విశ్లేషణ అండ్ పాయింట్స్ మీకు ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్.